నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అతడు పొందిన గాయాల చేత మీరు స్వస్థత నుండి తిరిగి అనే మాట రాయబడి ప్రాణం మీద మోసాడు, తన వీపు మీద మోసాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అందుకే యేసుప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను యేసయ్యను గురించి మాట్లాడాడు. 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఇంతవరకు నీ బ్రతుకులో నీ తోటి వారికి, నీ కుటుంబానికి, లేకపోతే నీ నమ్మిన స్నేహితులకు, నీవు సన్మార్గములు నడుచుకున్న వారికి ఎంతో కీడు చేసిన వ్యక్తివై ఉండొచ్చు. నీ అంతరంగం, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపనంతగా నీ అంతరంగంలో అపరాధ భావాన్ని భారంగా మోస్తున్న వ్యక్తివై ఉండొచ్చు. నీ పాపం నీ మీద అధిక భారముగా నీకు ఉండొచ్చు. కానీ దావీదంత తిరువాన్ని దేవుడు క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు కీర్తన 51:5 అంటున్నాడు, నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించినది, నేను పాపములు పుట్టిన వాడును. జన్మతః పాపం, ఆయన క్రియల పూర్వకంగా కర్మతః అనే పాపం ఒక మనిషికి అపరాధ భావంగా వెంటాడుతున్నప్పుడు పాపోహం పాపకర్మ పాపాత్మ కృపే దేవ సర్వగత వస్తారా ఓం శాంతి శాంతి అని మానవుడి రోజున తన అంతరంగంలో శాంతిని వెతుకుతూ, విశ్రాంతిని వెతుకుతూ, ఆ కనబడిన దేవునికి, వాక్కైన దేవునికి ఆ తనని అనునిత్యము కూడా అంతరంగంలో ఉన్న ఆ పాప సంబంధమైన అపరాధ భావాన్ని పోగొట్టుకోవడానికి అనునిత్యము కూడా ఆ దేవుని అర్థిస్తూనే ఉన్నాడు. ప్రకటిస్తున్న దేవుడు వాక్కు అయిన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. నువ్వెంతటి పాపి అయినా, ఈ లోకంలో మనుషులు నువ్వెంత హేళన చేయబడుతున్నా, నేను ప్రకటిస్తున్న యేసు కరుణా సంపన్నుడు, ఆయన కనికరా సంపన్నుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన ప్రేమ చేత నీ దోషములను పాపములను కప్పగలిగిన వాడు. చెప్పండి దేవుడు మహింపరుస్తారు. హల్లెలూయా. 1 Peter 3:8 మొదటి పేతురు 3:8 దేవుని ప్రేమ మన సమస్త దోషములను కప్పుతూ ఉంది. God's love to cause all our iniquities. దేవుని సంగమా, ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతూ మన ఆర్భాటాలలో, హంగుల్లో మనం మునిగి తేలుతూ ఉన్నాం. కానీ తోటి సోదరుణ్ణి దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో సహోదరుడా అని పిలవలేకపోతున్నాం. అతని మీద నేరస్థాపన చేస్తున్నాం. ప్రభువా, అతడు ఎవరో తెలుసా? నాకెంతో కీడు చేసినవాడు, నీ చెరులకు, నీ పరిస్థితులకు ఎంతో కీడు చేసిన వాడని అడుగు వేస్తున్నాం. అవునా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో కుష్ఠవ్యాధి నుండి దేవుని కనికరమును పొంది స్వస్థత పొందిన సీమోను ఆ బేతనీలో తన ఇంటికి యేసయ్యను భోజనానికి పిలిచినప్పుడు యేసయ్య ఇంకా ఇంట్లోకి పోలా. యేసయ్య పాదాల మీద పడింది మరియా. ఎక్కడ పడింది? కానీ ఇంట్లో ఉండి, వాకిట్లో ఉండి చూస్తూ ఆమె ఏమంటున్నాడు ఈ సీమోను, ఇది ఎట్టిదో ఎరిగి ఉంటే అతడు ఆమెను తాకనిచ్చున్నాడు. ఎట్టిదో, ఇది ఎలాంటిదో తెలుసా? ఇది చెప్పండి, మన భాషలో చెప్పుకోవాలంటే తిరుగుబోతుంది, పాపిది. ఎలా మాట్లాడతామండి? ఎంత ఆ ప్రజలను వారి హృదయాలు గాయపరిచేటట్లుగా మాట్లాడతాను. కానీ దేవుడు అంటున్నాడు, సీమోనో, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. She loved so much. ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. చిన్న ఉపమానం చెప్పాడు. ఒకటి నీకు 50 రూపాయలు అప్పున్నాడు ఒక యజమానుడికి. అయ్యా నేను కట్టలేనంటే